దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనం నిలబెట్టేదే ఉంటున్నది. నరపుత్రుడా లేచి నిలబడు, చక్కగా లేచి నిలబడు. నేను నీతో మాట్లాడబోతుంటున్నాను. దేవుని ఆత్మ మనల్ని చక్కగా నిలబెట్టేదే ఉంటున్నది. The Spirit of God will make us stand firm. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చేదిగా ఉంటున్నది. The Spirit of God will fulfill the thoughts of God. దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచమును మనము ధరించుకోవసరం అంటున్నాం ప్రియ సంగమా. We should put on the full armor of God. సైనికులకు ఎలాగైతే కవచములు ఇస్తుంటున్నాడు, నీ పరలోకపు తండ్రి కూడా నీకు సమస్తమైన కవచములు ఇస్తుంటున్నాడు. Even your heavenly Father is giving you full armor. పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తుంటున్నాడు. Is giving you the anointing of Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు ధైర్యం వచ్చింది. After receiving the power of Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు అతనికి బలం వచ్చింది. After receiving the power of Holy Spirit, he received strength. పిరికివాడు బలవంతుడైపోయాడు. A timid person became a పిరికివాడు bold person. బలవంతుడైపోయాడు. ఎంతమంది ఉదయ కాలం దేవా నువ్వు నాతో మాట్లాడు. How many of you said in the morning, God, you speak to me? నీ స్వరాన్ని నాకు వినిపించు. Let me hear your voice. నీ ఆలోచన దేవా నాకు అనుగ్రహించు. Give me your thoughts. నీ యొక్క మార్గము నాకు తెలియచేయము. Make me known your ways. నీ ఉద్దేశం లేందు నా పట్ల ఏమై ఉంటుందో నాకు తెలియచేయము. Make me known your purpose for me. అని పిల్లరా ఎంతమంది మనము సిద్ధపడి దేవుని మందిరంలోనికి వచ్చాము. How many of us prepared like this and came to the presence of God? ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడి ఎగ్జామ్ కొరకు వెళ్తాం మనం. While going to write exams, we prepare and go. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్తాం మనం. While going to interviews, we prepare and go. రైల్వే స్టేషన్ కు బస్ స్టాండ్ కి వెళ్ళినప్పుడు సిద్ధపడి వెళ్తాం మనం. When we go to railway station and bus stand, we prepare and go. దేవుని మందిరములకు ఎందుకు వస్తుంటున్నాము? Why are we coming to the presence of God? ఏమి పొందుకోవాలి అని వస్తుంటున్నాము. To receive what we are coming. ఏమి చూడాలి అని వస్తుంటున్నాము. To see what we are coming. ఉదయ కాలము ప్రియులారా దేవుని మందిరములోకి వచ్చిన మనమందరము కూడా All of us have come into the house of God this morning. మనం సిద్ధపడి దేవుని మందిరంలోకి రావసరమంటున్నాము. We should prepare and come into the presence of God. సిద్ధపాటు లేకుండా ఇక్కడ కూర్చున్నట్లయితే, if you are sitting here without preparation, మన ఆలోచనలు ప్రపంచమంతా కూడా ప్రయాణం చేసేదిగా ఉంటున్నది. our thoughts will roam around the world. మనం సిద్ధపడకుండా ఇక్కడ కూర్చున్నట్లయితే, if we sit here without preparation, మనం ఇక్కడనే కూర్చుంటాం కానీ ఆలోచనలు ఆ యొక్క హైదరాబాద్ అంతా ఇక్కడ చుట్టి వస్తాయి. we might be sitting here but our thoughts will roam around the మనం ఏమి కూడా పొందుకోలేము. we cannot receive anything. ఇక్కడ మనం ఎన్ని వాక్యములు కూడా ఏమి కూడా మన హృదయములో పరివర్తన జరగదు. no matter how much ever we listen here, there is no change in our lives. మనం సిద్ధపడి దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్నట్లయితే, when we prepare and come and sit in the presence of God, దేవుడు తప్పక మన జీవితంలో పిల్లరా తన యొక్క స్వరాన్ని దిలకట చిత్తాన్ని నెరవేర్చే దేవుడు అంటున్నాడు. God will definitely fulfill his voice and will in our lives. మనము పిల్లరా మమ్మలను చూడకండి. don't look at us. మమ్మలను చూడకండి. don't look at us. ఇక్కడ నిలబడి నేను చాలా బలహీనముగా నిలబడ్డాను. నేను I'm standing here as a weak man. రాత్రంతా ఒక 2 గంటలు కూడా నిద్రపోలేదు నేను. throughout the night I couldn't even sleep for at least 2 hours. బలహీనతలు నన్ను ఆవరించి ఉంటున్నవి. throughout the night the weakness was covering me. నేను ఉదయ కాలం లేచి పాస్టర్ గారికి ఫోన్ చేయాలనుకున్నాను. so in the morning I thought to ఉదయ call కాలం pastor. నేను దేవుని మందిరంలోకి వస్తానో రాను అనుకున్నాను. I thought I might not make it to the presence of God this morning. కూడా దేవుని యొక్క పిల్లల చిత్త ప్రకారం ఆయన ఆత్మ నడిపి ప్రకారం దేవుడి మందిరం తీసుకొని వచ్చాడు. but still God me brought into his presence by his will. ఈ ఆయన మందిరములో నిలబెట్టేటువంటి సామర్థ్యము నాకు అనుగ్రహించాడు. he gave me the strength to stand in his presence. దేవుడు ప్రియులారా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుడు అంటున్నాడు. God will fulfill his will, beloved. దేవుడు తన యొక్క స్వరాన్ని గాడిద ద్వారా కూడా వినిపించే దేవుడు అంటున్నాడు. he will even make a donkey speak his voice. చిన్న పిల్లల ద్వారా తన యొక్క స్వరాన్ని వినిపించే దేవుడు అంటున్నాడు. he will make the little children speak his voice. తన యొక్క స్వరాన్ని పిల్లల ప్రకృతి ద్వారా వినిపించే దేవుడు అంటున్నాడు. he will make the nature creation speak his voice. వినేటువంటి మనస్సు నీకు ఉండాలి. you should have a mind to hear him. వినేటువంటి మనస్సు నీకు ఉండాలి. you should have a mind to listen to him. ఇది దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట అనేటువంటి
ఆ యొక్క తలంపులతో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు when we are sitting here with the voice and the ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలని మనం ఇక్కడ మనం కూర్చున్నప్పుడు when we are sitting here saying that these are the words of God, దేవుడు తన మన హృదయాలలో కార్యము చేసి దేవుడు అంటున్నాడు. definitely God will work in our hearts. మనమందరమును కూడా దేవుని యొక్క మందిరములో ఒక ఉద్దేశము కలిగి ఇక్కడ వచ్చి ఉంటున్నాము. All of us came into the house of God with a purpose. ఉట్టిగానే ఇక్కడ ఎవరు కూడా మనము రాలేదు. We didn't just come here we didn't just come here ఏదో మనం పొందుకోవాలి, but we came to receive ఏదో something, మనము చేయాలి, to do something, దేవుని కొరకు ఏదో ఒకటి నేను చేయాలి, to do something for God, లేకుంటే దేనిలో నేను సాధించాలి, or I should achieve something. నా గురి కొరకు నేను ప్రయాణం లేకుంటే పరిగెత్తాలి. నేను I should run for నా my goal. ఎదుట ఒక గురి ఉన్నది, ఆ గురి చేరే వరకు నేను పరిగెత్తాలి. I have a goal in front of me, and until I reach it I should run. ఇలాంటి ఒక గురి, ఒక ఉద్దేశం కలిగి మనం దేవుని మందిరంలోనికి వచ్చి ఉంటున్నాం. With such purpose, with such goal, we came into the house of God. ఈ విధంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, while we are traveling and like this, దేవుని యొక్క ప్రియులారా నడిపింపు లేనట్లయితే, if you don't have the leading of దేవుని God, యొక్క శక్తి అభిషేకం మన మీద లేనట్లయితే, if the power and anointing of God is not upon మనం us, గమ్యస్థానము గురి మనం చేరలేము. we cannot reach the మన destination and ఆత్మ goal. జీవితం మధ్యలోనే మనం ఆపివేసేవారం అంటున్నాం. We will stop our spiritual journey in ఓ between. మన ఆత్మ జీవితంలో మధ్యలోనే మనం అలసిపోయే వారంగా ఉంటాం. We get tired in between the spiritual journey. మన ఆత్మ జీవితంలో మన ప్రయాణం కొనసాగించాలంటే, To continue our spiritual journey, మనకు కావాలి దేవుని యొక్క శక్తి, మనకు కావాలి we need the power of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మక అభిషేకం మనకు కావాలి. We need the anointing of the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనం నిలబెట్టేదే ఉంటున్నది. The power of the Holy Spirit will make us stand. నరపుత్రుడా లేచి నిలబడు, చక్కగా లేచి నిలబడు. Oh son of man, stand up and stand well. నరపుత్రుడా లేచి చక్కగా నిలబడు. Son of man, arise and stand నేను నీతో properly. మాట్లాడబోతుంటున్నాను. I am going to talk to you. ఓ మనము చక్కగా నిలబడేటువంటి వారంగా మనం ఉండాలి. We should be the ones who will stand firm. దేవుని మందిరములో ప్రియులారా దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు, While the voice of God is speaking to us in దేవుని His స్వరాన్ని presence, మనం వింటున్నప్పుడు, while we are listening to His మన voice, ఆలోచనలు మన స్వాధీనములో ఉంచుకోవాలి. we should keep our thoughts under మన control. మనసును మన స్వాధీనములో We ఉంచుకోవాలి. should keep our minds in our దేవుడు control. మనతో మాట్లాడాలని ఆశ కలిగిన వాడైతున్నాడు. God is desiring to speak to us. నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలని ఆశ కలిగిన వాడైతున్నాను. Son of man, I desire to speak నువ్వు to you. చక్కగా నిలబడినట్లయితే If you stand firmly, నేను మాట్లాడతాను. I will talk to you. నా ఉద్దేశమును నీకు తెలియజేస్తాను. I will make you known my నా thoughts. ఆలోచన నీకు తెలియజేస్తాను. I will make you known నీ my purpose. నడవలసిన మార్గమును నేను బోధిస్తాను. I will teach you the way you should ఓ go. నీ యొక్క భవిష్యత్తు నేను నిర్ణయించేవాడనైతున్నాను. I will decide your future. దేవుని యొక్క ప్రియ హస్తములో మన యొక్క ప్రియ జీవితాన్ని సమర్పించిన వారుగా మనం ఉండాలి. We should surrender our lives in the hands of God. నడిపించే వారి యొక్క మన యొక్క జీవితం మన యొక్క ప్రియ జీవితాన్ని సమర్పించుకున్నట్లు వారుగా మనం ఉండాలి. We should surrender our lives ఆయన to the one who మనల్ని is సరైన leading us. మార్గంలో నడిపించే దేవుడైతున్నాడు. Only He can lead us in the right way. ఆయన మనల్ని ప్రియ అభిషేకించి నడిపించుకునే దేవుడైతున్నాడు. He will anoint us and lead us. ఓ మనకు ప్రియులారా బలహీనులమైనను కూడా, Though we are weak people, జ్ఞానము లేని వారమైనను కూడా, though we are foolish, విద్యాహీనులమైనను కూడా, though we are not educated, ఏమి దేవుని సన్నిధిలో ప్రియులారా దేవుని సముఖములో దేవుని ఎదుట ఇవన్నీ పనికిరానివైతున్నాయి. all these are useless in the presence of God. దేవుని ముందర దేవుని సముఖంలో ప్రియులారా ప్రతిది కూడా అమూల్యమైనటువంటిదిగా ఉంటున్నది. Everything is precious in the presence of God. దేవుని యొక్క మందిరములో ప్రతి బిడ్డ కూడా అమూల్యమైన ముత్యములైతున్నారు. Every son is a precious pearl in the presence of God. నీవు పనికిరాని పాత్రవు కావు. నువ్వు You're not a useless vessel. నీవు నిరుపయోగమైన పాత్రవు కావు. నువ్వు You're not a useless vessel. నీవు దేవుని ఎదుట అమూల్యమైనటువంటి పాత్ర అయితున్నావు. You are a precious vessel in the presence of నీవు God. విలువ పెట్టి కొనబడినటువంటి పాత్ర అయితున్నావు. You are a vessel who is bought with a పవిత్రమైన price. రక్తం ద్వారా కొనబడినటువంటి విలువైన పాత్ర నీవు అయితున్నావు. You are a valuable
vessel who is నీవు bought with the కడగబడిన precious పాత్ర blood. అంటున్నావు. You are a cleansed vessel. నీవు కడగబడిన పాత్ర అంటున్నావు. You are a cleansed vessel. కడగబడిన పాత్ర ఉపయోగించబడే పాత్రగా మారిపోతది. A cleansed vessel will become a useful ఏ vessel. పాత్ర అయితే కడగబడుతుందో A vessel which is అది cleansed, ఉపయోగించుకునే పాత్రగా మారిపోతుంది. that will become a useful ఏ vessel. వ్యక్తి కూడా ఉదయ కాలము తిన్న ఆహారమును మధ్యాహ్నం అదే ప్లేట్లో అదే విధంగా తినరు. No person will eat again in the plate అది that he కడిగి used. శుభ్రం చేస్తే తర్వాత తినేవారుగా ఉంటాం. He will clean it and use it again. అదే విధంగా మన జీవితంలో కూడా In the same way in our lives, కడగబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. we should be the children who are cleansed. మనము శుద్ధీకరించిన బిడ్డలుగా మనం ఉండాలి. We should be the children who are ప్రతిరోజు cleansed. ప్రతిరోజు మనం కడగబడుతూనే ఉండాలి. Every day we should be cleansed. ప్రతిరోజు మనల్ని కడగబడుతూనే ఉండాలి. Every day we should be cleansed. ప్రతిరోజు ఎలాగ నువ్వు స్నానము చేస్తుంటున్నావు. Every day how you are taking bath. ప్రతిరోజు నువ్వు ఎలాగ వస్త్రములు మార్చుకుంటున్నావు. Every day how you are changing clothes. ప్రతిరోజు నీ ఆత్మ జీవితము కూడా పిల్లలు సరి చేయబడుతుండాలి. Every day even your spiritual life should be ప్రతిరోజు కూడా corrected. మనము శుద్ధీకరించబడుతుండాలి. Every day we should be cleansed and washed. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ మనలను పిల్లరా అది సరి చేసేది అంటున్నది. The word of God and the spirit of God in us will correct us. దేవుని ఆత్మ మనల్ని పిల్లరా చక్కగా నిలబెట్టేది అంటున్నది. The spirit of God will make us stand firm. దేవుని యొక్క ఆత్మ పిల్లరా దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చేదిగా ఉంటున్నది. The spirit of God will fulfill the thoughts of God. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. Isaiah chapter 61. ప్రభువుకు యెహోవా ఆత్మ ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని నలిగిన హృదయం కలిగిన వారు దృఢపరచుటకును అమ్మా దృఢపరచుటకును చెరలోనున్న వారికి చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు చాలమ్మా. దేవుని యొక్క ఆత్మ ప్రియులారా ప్రభువైన యేసు క్రీస్తు మీదకి వచ్చిన చూడగలుగుతుంటున్నాం. We are seeing that the spirit of God came upon the Lord Jesus Christ. దేవుని యొక్క ఆత్మ అభిషేకము యేసు క్రీస్తు మీదకి వచ్చింటున్నది. The anointing of the spirit came upon Jesus Christ. దేవుని అభిషేకము క్రీస్తు మీదకి వచ్చింటున్నది. The anointing of God came upon ఎందుకొరకు Christ. అభిషేకము క్రీస్తు మీదకి వచ్చింటున్నది. Why did that anointing come upon Christ? దీనులకు సువార్తను ప్రకటించడానికి కొరకు. To preach the gospel to నలిగిన the poor హృదయములను పిల్లల నలిగిన హృదయాలను దృఢపరచడానికి కొరకు. and to bind up the broken-hearted చెర అనుభవంలో నుండి ఉన్నటువంటి వారికి విడుదల కలిగించడానికి and to proclaim freedom to the captives నలిగిన వారిని ప్రియులారా విడిపించడానికి and to deliver the దేవుని యొక్క prisoners హితవత్సరమును ప్రకటించడానికి and to proclaim the year of the Lord. దేవుని తండ్రి అయిన దేవుని ఆత్మ కుమారుని మీదకి వచ్చింటున్నది. The spirit of the Father came upon the Son. ఉదయ కాలము ప్రియ సంగమా This morning, beloved church, మనమందరము కూడా దేవుని అభిషేకము కొరకు కూడి వచ్చింటున్నాం. we all came together for the anointing దేవుని of ఆత్మ God. చేత అభిషేకించాలని ఆశ కలిగిన వారుగా ఉంటున్నాం. We desire to be anointed by the Spirit of God. దేవుని ఆత్మ చేత అభిషేకించాలని ఆశ కలిగి ఇక్కడ మనం కూర్చుంటున్నాం. We are sitting here with a desire to be anointed by the Spirit of God. ఎందుకొరకు నువ్వు అభిషేకించబడాలి? Why should you be anointed? ఎందుకొరకు నీకు పరిశుద్ధాత్మ అవసరమైతున్నది? Why do you need the Holy Spirit? ఎందుకొరకు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి? Why should you receive the Holy Spirit? పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు ఏమి చేయాలి? What should you do after receiving Holy Spirit? పరిశుద్ధాత్మని నీ సొంతంగా నీ దగ్గర ఉంచుకుంటావా? Will you keep him only for yourself? పరిశుద్ధాత్మని నీ హృదయంలోనే ఉంచుకుంటావా? Will you keep the Holy Spirit only in your heart? పరిశుద్ధాత్మను నీ గృహలోనే ఉంచుకుంటావా? Will you keep the Holy Spirit only in your house? పరిశుద్ధాత్మను నీ సంఘంలోనే ఉంచుకుంటావా? Will you keep the Holy Spirit only in your దేవుని church? యొక్క ఆత్మ చెప్పుతున్నది. The Spirit of God is saying ఓ సువార్తను ప్రకటించడానికి, to preach the gospel, ఓ దీనులకు సువార్తను ప్రకటించడానికి, to preach the gospel to the poor. ఉదయ కాలం కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతుంటున్నాను. I'm talking to every child who is ఓ sitting here. దేవుని యొక్క అభిషేకము కొరకు కనిపెడుతున్న ప్రతి బిడ్డతో I'm మాట్లాడుతుంటున్నాను. talking to every child who is ఒక waiting for the ఆలోచన, anointing of God. ఒక దృఢత్వం కలిగిన వారుగా మనం ఉండాలి. We should ఒక గురి మనము కలిగిన వారుగా ఉండాలి. we should have a goal. దేవాన్ని అభిషేకించుము. Lord, anoint me. దేవాని ఆత్మ చేతను అభిషేకించు. Anoint me with your spirit ఆయన దీనులకు నేను సువార్త ప్రకటించులాగున, so that I can preach gospel to the నలిగిన poor, వారికి నాయనా నేను దృఢపరచునట్లుగా, to bind the broken hearted, చెరలో ఉన్న వారికి విడుదల కలిగచేయనట్లుగా,
చేయునట్లుగా, to proclaim freedom to the ఇక్కడ captives. కూర్చున్న ప్రతి బిడ్డ కూడా ఒక పిల్లలు ఒక తీర్మానం చేసుకొని కూర్చోవాలి. Every child here should make a decision and sit here. ఇక్కడనే కాదు పరిశుద్ధాత్మ కార్యములు చేసేది. You shouldn't just do here the మనం works of బయటికి Holy వెళ్ళి Spirit. దేవుని యొక్క కార్యములు లోకానికి చూపించాలి. We should go out and show the works of God to the world. నీ ద్వారా దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క కార్యములు లోకము చూడాలి. The world should see the works of God through you. బంధించబడిన వారు ఎందరో ఉంటున్నారు లోకములో. There are many people who are captive in this సాతాను world. యొక్క బంధకముల చేత బంధించబడిన వారు ఎందరో లోకములో ఉంటున్నారు. There are many captives in the bondages of devil in this world. ఎంతవరకు మనం నిర్లక్ష్యంగా ఇక్కడ కూర్చుంటాం మనం? How long shall we sit here in ignorance? ఎంతవరకు పిల్లల బాధ్యత లేకుండా ఇక్కడ మనం కూర్చుంటాం? How long shall we sit here with ఎంత no స్వార్థంతో మనం ఇక్కడ responsibility? కూర్చుంటున్నాం మనం? With how much of selfishness are we ఎంత sitting here? స్వార్థంతో మనం ఇక్కడ కూర్చుంటున్నాం? With how much of selfishness are we sitting ఎంతగా here? పరిశుద్ధాత్మను మనం ఎంత స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నాం మనము? How are we using Holy Spirit for our selfishness? పరిశుద్ధాత్మను మన కొరకు ఉపయోగించుకుంటున్నాం మనం. We are using Holy Spirit only for us. పరిశుద్ధాత్మ నీ కొరకు కాదది. Holy Spirit is not for you. పరిశుద్ధాత్మ నీ కొరకు కాదది, దేవుడు అనుగ్రహించింది. God didn't just give Holy Spirit only for you. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నిన్ను లోకమును జయించడానికి కొరకు ఇచ్చాడు. God gave Holy Spirit so that you can overcome this world. పరిశుద్ధాత్మను పొంది నువ్వు లోకాన్ని జయించాలి. నువ్వు You should receive the Holy Spirit and overcome this world. పరిశుద్ధాత్మను పొంది నువ్వు లోకానికి సువార్తను ప్రకటించాలి. You should receive the Holy Spirit and preach gospel to the world. అందుకొరకే పిల్లల అభిషేకం కొరకు మనం ఇక్కడ కూర్చున్నాం మనం. And that's why we are sitting here for the anointing. దేవుని యొక్క అభిషేకం పొందడానికి యొక్క ఆశ కలిగిన వారుగా మనం ఉంటున్నాం మనం. We have the desire to receive the anointing of God. మన అడుగు బయటికి వేయాలి మనము. We should step out. మన అడుగులు బయటికి వేయాలి మనము. We should step out and go. అభిషేకము పిల్లల దేవుడు మనకు అభిషేకించేవాడు అంటున్నాడు కనుక. Because God is the one who will anoint us. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. He will give his spirit to దేవుడు us. తన వరములు మనకు అనుగ్రహించే దేవుడు He అంటున్నాడు. will give his gifts to us. దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించే దేవుడు He అంటున్నాడు. will pour out his spirit upon దేవుని us. యొక్క తన ఆత్మను మన మీద కుమ్మరించే దేవుడు అంటున్నాడు. God will pour out his spirit upon us. పరిశుద్ధాత్మశేఖం మన మీద కుమ్మరించే దేవుడు అంటున్నాడు. He will pour out the anointing of the Holy Spirit మనం upon us. కుమ్మరించబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. We should be in experience, in such experience. మనము పిల్లల దిల్లోకములో మనము పరిశుద్ధాత్మను పొంది, We should receive the Holy Spirit here. మనం ఈ లోకములో పరిశుద్ధాత్మను పొంది We should receive the Holy Spirit in this world. ఎక్కడికి వెళ్ళాలి మనము? Where should we go? పరిశుద్ధాత్మను పొంది ఎక్కడికి వెళ్ళాలి? Where should we go after receiving యుద్ధ Holy Spirit? భూమిలోకి వెళ్ళాలి మనము. We should go into the యుద్ధ battlefield. భూమిలోనికి వెళ్ళాలి మనము. We should go into the battlefield. సాతానుతో పోరాడడానికి మనము వెళ్ళాలి లోకములోనికి. We should go into the world to fight with the సాతానుతో Satan. దుర్గములను పడద్రోయడానికి లోకములోనికి వెళ్ళాలి మనము. We should go into the world to bring down the towers of devil. సాతానుడు బంధించినటువంటి ప్రతి బంధకాలు తెంచివేయడానికి లోకములోనికి వెళ్ళాలి మనము. We should go into the world to break every bondage of the devil. పరిశుద్ధాత్మ నీ ద్వారా నీతో కార్యము చేయాలని ఆశ కలిగి ఉంటున్నాడు. Holy Spirit desires to work through you. సైనికులు యుద్ధ భూములకు వెళ్తున్నప్పుడు, When soldiers go into the war field, సైనికులు యుద్ధ భూమిలోనికి వెళ్తున్నప్పుడు when the soldiers go into the war field, ఎలాగ వెళ్తున్నారు? how are they going? యుద్ధము చేయడానికి వెళ్తున్నప్పుడు While they are going to do war, ఆ రాజు వాళ్ళని ఎలాగ పంపుతాడు? వాళ్ళని how will the king send them? రాజు యుద్ధ భూమిలోనికి ఆ సైనికులను ఎలాగ పంపుతాడు? How will the king send the soldiers to the war field? కంప్లీట్ యూనిఫామ్, పూర్తి యూనిఫామ్లో, చేతిలో ఆయుధములు, there are weapons in their hands, తలకు ప్రియులార శిరస్త్రాణము, and a helmet on their head. సాతాను లేకుంటే శత్రువుతో పోరాడడానికి ప్రియులార లేకుంటే రైఫిల్స్ వారు రాజు మనకు సమకూర్చే దేవుడు అంటున్నాడు. The king will provide rifles to fight with the devil. కంప్లీట్ గా సైనికుడు ప్రియుల సిద్ధపడి యుద్ధభూమిలోనికి వెళ్ళేవాడు అంటున్నాడు. The soldier will prepare completely and go into the war field. ఆ యొక్క సైనికునికి యుద్ధ వస్త్రములు ధరింపచేసి యుద్ధభూమిలోకి పంపుతాడు. The king will make the soldier dressed in war attire and send him. ఏ ఆయుధము లేకుండా డ్రెస్ లేకుండా రాజు యుద్ధ భూమిలోనికి సైనికులను పంపడు. The king will not send the soldiers without any weapons or war attire. మనము కూడా ప్రియులారా, Even we, beloved, యుద్ధ భూమిలోనికి వెళ్తున్నాం. మనం we are going into the war field. లోకములోనికి మనం వెళ్తున్నాం. మనం ఆత్మాభిషేకము పొంది
After receiving the whole spirit, anointing of the Spirit, we are going into the ఓ Word. తండ్రి అయిన దేవుడు పిల్లరా మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి పిల్లరా అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. Father God is giving us Holy Spirit, the anointing of Holy Spirit. మనము కూడా యుద్ధాయుధములు ధరించుకోశవరమైతున్నాం. Even we should put on the weapons of war. మనము కూడా యుద్ధాయుధములు ధరించుకోశవరమైతున్నాం. We should put on the weapons of సిద్ధపడి war. భూమిలో ఆ యొక్క పిల్లల యుద్ధ భూమిలోనికి మనం వెళ్ళాలి సాతానుతో పోరాడడానికి. We should go into the warfield to fight with the devil with preparation. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. Ephesians chapter 6 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 మనకందరికీ కూడా తెలుసు కనుక. We all know this was Ephesians ఎఫెసీయులకు రాసిన 6:12. పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. Ephesians chapter 6 verse 12. ఏలయనగా ఏలయనగా మనం పోరాడినది మనము పోరాడునది శరీరులతో కాదు గాని శరీరులతో కాదు కానీ ప్రధానులతోను ప్రధానులతో అధికారులతోను అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో లోకనాదులతో ఆకాశ మండలమందున్న ఆకాశ మండలం అన్నటి దురాత్మల సమూహములతో దురాత్మల పోరాడుచున్నాము. సమూహములతో మనం పోరాడుతుంటున్నాము. అందుచేతను అమ్మా మనం ఎక్కడ ఉంటుంది ఏగొత్తు పోరాడాలి. మనము With whom should we war? మనం ఆకాశ దురాత్మ సమూహములతో మనం పోరాడవసరమంటున్నాము. We should war against the spiritual forces in the heavenly realms. మనం పోరాడవలసింది పిల్లరా దురాత్మ సమూహములతో మనం పోరాడాలి. We should fight with the evil forces. సాతానుడు బలవంతుడై ఉంటున్నాడు. The devil is strong. సాతానుడు పిల్లర జ్ఞానవంతుడై ఉంటున్నాడు. The devil is wise. మనకన్నా కూడా జ్ఞానవంతుడు సాతానుడై ఉంటున్నాడు. Devil is wiser than us మనకన్నా కూడా పిల్లర బలవంతుడై ఉంటున్నాడు. and is stronger than us. వాడిని ఎదుర్కోవాలంటే మన బలము సరిపోదు. Our strength is not enough to వాడిని face him. ఎదుర్కోవాలంటే మన జ్ఞానము సరిపోదు. Our wisdom is not enough to face him. అది కొరికే పిల్లర దేవుడు అంటే ఏమేమి అనుగ్రహిస్తుంటాడు. అందుచేత మీరు ఆపదినమందును వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. మనము ధరించుకోవసరమంటున్నాం ప్రియ సంగమా. We should put on the full armor రాజు of తన God. సైనికులకు ఎలాగైతే కవచములు ఇస్తుంటున్నాడు. How the king is giving shields to his తన soldiers. సైనికులు యుద్ధ భూమిలో పోరాడడానికి ఏదైతే పిల్లలు సైనికులకు ఆయనైతే ఎలాగో సమస్తం కూడా సమకూరుస్తుంటున్నాడు. How the king is providing everything for the నీ soldiers to do పరలోకపు the war. తండ్రి కూడా నీకు సమస్తమైన కవచములు ఇస్తుంటున్నాడు. Even your heavenly Father is giving you full నీకు armor. పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తుంటున్నాడు. He is giving you the anointing of Holy Spirit. ఆయన పిల్లల మనము యుద్ధ భూమిలోనికి పంపేవాడంటున్నాడు కనుక Because he is sending us into the war ఏమేమి ధరించుకోవాలంటున్నాడు. What else should we put on? అమ్మా, సర్వాంగ కవచమును సర్వాంగ ధరించుకొనిడి. కవచం ధరించుకోనండి. ఏలయనగా మీ నడుమునకు అమ్మా మన నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని సత్యమని దట్టి కట్టుకోవాలి. నీతియను మయమార్పు మన తోడుకొని నడుమునకు సత్యమనటి దట్టి మనము కట్టుకొని లోకములోనికి వెళ్ళాలి. మనము We should buckle around the belt of truth around our నీతి waist and go into అనేటువంటి the word. మైమరుపు వస్త్రములు మనము ధరించుకోవాలి. We should put on the robe of ఓ righteousness. సత్యముతో మనం లోకములోనికి మనం ప్రవేశించాలి. We should enter this world with truth. క్రీస్తు సత్యం ఏంటున్నాడు. నువ్వు క్రీస్తును ధరించుకోవాలి. Christ is truth and you should put on Christ. ఇంకా ఏమంటున్నాడమ్మా. What else is he పాదములకు saying? సమాధానం పాదములకు సమాధానం సువార్త వలనైనను అమ్మా సువార్త సువార్త వలనైన వలనైనా సిద్ధ మనస్సును సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని జోడు తలుకు నిలవబడుడి. నిలబడు దేవుని ఇవన్నీ కాక ఇవిని కాక విశ్వాసమును డాలు పట్టుకొని విశ్వాసమని ఢాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని విశ్వాసం అనేటువంటి ఏంటిది డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుని యొక్క వాక్యం పిల్లలు ఏం సెలవిస్తుందనగా దేవుడి యొక్క ఆ యొక్క సాతాను యొక్క ఆయుధములు వాడు ప్రయోగించే ఆయుధములను లేకుంటే ఓడించడానికి మనకు దేవుడు సర్వగా కవచం ఇస్తుంటున్నాడు. God is giving us the full armor to defeat the weapons of the devil. మన చేతిలో దేవుడు ఒక ఖడ్గమును ఇస్తుంటున్నాడు. God is giving us a sword in our hands. దేవుడు మన యొక్క చేతిలో ఒక ఖడ్గమును ఇస్తుంటున్నాడు. God is giving us a sword in our hands.
ఆ ఖడ్గమును మనం ఉపయోగించాలి. We should use that sword. ఆ ఖడ్గాన్ని మనం ఉపయోగించాలి. We should use that sword. ఎందరో ఆ ఖడ్గాన్ని ఉపయోగించుకోలేకపోతుంటున్నారు. Many people are not able to use the ఆ sword. చేతిలో ఖడ్గమే లేకుండా ఉంటున్నారు కొద్దిమంది. Few people don't even ప్రతి have వారి that sword in their చేతిలో hands. దేవుడు ఇచ్చేటువంటి ఖడ్గాన్ని ధరించుకోవాలి. Everyone should hold the sword that God has given. మోషేతో దేవుడు అంటున్నాడు, God is saying to Moses, మోషే నీ చేతిలో ఏమున్నది? Moses, what is in your hand? మోషే నీ చేతిలో ఏమున్నది? Moses, what is in your hand? మోషే అంటయ్యా నా చేతిలో కర్ర ఉన్నది. Moses is saying there is a ప్రియ rod in బిడ్డ, your నీ hand. చేతిలో ఏమున్నది? Beloved child, what is in your నీ hand? చేతిలో ఉన్న దాని ద్వారా దేవుడు కార్యం చేయబోతుంటున్నాడు. God is going to work through the నీ thing జీవితంలో that నీ is in your చేతిలో ఉన్న hand. దానితో దేవుడు కార్యం చేయబోతుంటున్నాడు. God is going to work through the thing మోషే that is in నీ your hand. చేతిలో ఏమున్నది? Moses, what is in your అయ్యా hand? నా చేతిలో కర్ర ఉంటున్నది. Lord, I have a ఆ rod in my కర్రను hand. నీవు ఉపయోగించు. Use that rod. ఆ కర్రని ఉపయోగించు. Use that rod ఆ కర్రను ఆ యొక్క సముద్రం వైపు చాపు. and stretch it forward ఆ towards the కర్రను సముద్రం ocean. వైపు చాపు. Stretch your rod towards the sea. ఆ కర్ర పిల్లలు సముద్రం వైపు చాపినప్పుడు When he stretched it forward towards సముద్రం the రెండు sea, పాయలైపోయింది. అది it was parted into two. మన చేతిలో ఆయుధములు లేకుండా ఎలాగుండగలుగుతున్నాం మనం? How can we live without weapons in our ఇదే hands? కాలము దేవుడు అడుగుతున్నాడు, నీ చేతిలో ఏమున్నది? This morning God is asking you, what is in your మన hand? చేతిలో ఆయుధములు లేకుండా ఎలాగూ మనము సాతానుతో మనం పోరాడతాం మనం? How can we fight against the devil without weapons in our దేవుడు hands? అంటున్నాడు, నీ చేతిలో ఉన్న దాన్ని ఉపయోగించు. God is saying, use the thing that is in your hand. అయ్యా బిడ్డ, నీ చేతిలో ఏమున్నది? Son, what is in your hand? రెండంచుల ఖడ్గము నీ చేతిలో నేను ఇచ్చానే కదా. Did I give you the ఆ double-edged ఖడ్గము sword in ద్వారా your నీవు hand? సాతాను యొక్క తంత్రములను నీవు లేకుండా ఎరిగిన వాడుగా ఉండకుండా వాటిని ఎదిరించేటువంటి సామర్థ్యం నీకు ఇచ్చాను కదా. Did I give you the capacity to know the cheap tricks of the devil and to fight against them? దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. We should put on the full armor of God. ఓ పిల్లరా, ఏమంటారు, మనకు ఏదో పిల్లలు ఉద్రేకంగా యుద్ధ భూమిలోనికి వెళ్ళకూడదు. We shouldn't go into the warfare with అనాలోచితంగా emotions. యుద్ధ భూమిలోనికి వెళ్ళకూడదు. Without thinking, we shouldn't ఓ go into జ్ఞానవంతుడు warfare. అపవాది జ్ఞానవంతుడు అంటున్నాడు. The devil is wise. గాడు మనల్ని పిల్లలు పడద్రోసి పడగొట్టేవాడు అంటున్నాడు కనుక Because he will make us fall. అందుకని మన జీవితంలో ప్రియులారా ఎల్లప్పుడు కూడా దేవుడిచ్చే సర్వంగ కవచాన్ని ధరించుకోవాలి. That's why we should always put on the armor of God in our lives. కాపరి చేతిలో కర్ర ఉంటది. There is a rod in the hands of the shepherd. గొర్రెల కాపరి చేతిలో కర్ర ఉంటది. There is a rod in the hands of the ప్రతి shepherd. ఒక్కరికి తెలుసు గొర్రె కాపరి చేతిలో కర్ర ఉంటది. Everyone knows that there is a rod in the hands of the shepherd. కర్ర ఎలాగుంటది? అది How will that rod be? ఆ కర్ర ఎలాగుంటది? How will that rod be? చక్కగా వంకగా ఉంటది. Uh, చక్కగా ఉంటే తర్వాత వంక తిరిగి ఉంటది. it will be straight with a curved end, with one end curved. కాపరి ఆ కర్రను రెండు విధములుగా వాడుకుంటాడు. The shepherd will use that stick in two ways. కాపరి కర్రను రెండు విధములుగా వాడుకుంటాడు. The shepherd will use the stick in two ways. ఆ వంకగా ఉన్నటువంటి ఆ కర్రను తీసుకొని ఆ మండలను వంచి తన గొర్రెలకు ఆహారం ఇచ్చేవాడు అంటున్నాడు. He will pull down the branches with a curved end and give food to his sheep. ఆ కర్రతో ప్రియులారా తన గొర్రెలకు ఆహారం అనుగ్రహించేవాడు అంటున్నాడు కాపరి. The shepherd will provide to his sheep with that stick. అదే కర్రను ఉపయోగించి He will use the same stick. మార్గము తప్పెట్టినటువంటి గొర్రెను దండించేవాడు అంటున్నాడు. He will correct the sheep which is going out of the ఏ way. గొర్రె అయితే మార్గము తప్పుతుంటున్నదో, The sheep which is going out of the way. ఏ గొర్రె అయితే తుంటరి పని చేస్తున్నదో, The sheep which are అది దండించే దండన అంటున్నది. అది this stick, this కాపరి ఆ rod will దండాన్ని correct them. ఉపయోగించేవాడు అంటున్నాడు. The shepherd will use his stick. కాపరి తన గొర్రెలకు ఆహారం అనుగ్రహించే కర్రను ఉపయోగిస్తాడు. The shepherd will use his staff to provide food for his sheep. కాపరి అదే కర్ర చేత తన గొర్రెలు దండించేవాడు అంటున్నాడు. And with the same rod he will correct the కర్రను sheep. రెండు విధములుగా ఉపయోగించేవాడుగా ఉంటున్నాడు కాపరి. The shepherd will use it in మన two ways. జీవితంలో కూడా ప్రియులారా, Even in our lives, beloved, మన గొర్రెలను సరైన విధంగా మనం నడిపించే వారుగా మనం ఉండాలి. we should be the ones who will lead our sheep in దేవుని right ways. వాక్యాన్ని సారముగా నడిపించేటువంటి కాపరులుగా మనం ఉండాలి.
we should be the shepherds who will lead them according to కాపరులు the word ఆ of యొక్క God. గొర్రెలకు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మనం అనుగ్రహించాలి. We should give the sheep abundance of ఏ food. గొర్రె అయితే మార్గము తప్పుతున్నదో దాన్ని సరైన మార్గంలోనికి దండించి తీసుకొని రావాలి. We should correct the sheep which is going out of the way and అది bring it to the కాపరి right యొక్క way. బాధ్యత అయితున్నది. That is the responsibility of the అది shepherd. కాపరి యొక్క పిల్లల కర్తవ్యం అయితున్నది. That is the responsibility of the అందుకొరకే shepherd. కాపరి చేతిలో దేవుడు కర్రను అనుగ్రహించాడు. That's why God put a staff and a rod in అందుకొరకే the hands of the కాపరి shepherd. చేతిలో పిల్లల ఖడ్గం అనుగ్రహించాడు. That's why God gave a sword in the hands of the shepherd. అందుకొరకే అది రెండంచుల ఖడ్గం అయితున్నది. And it is a double-edged sword. అది ఎదుటి వాణిని చీల్చేదిగా ఉంటున్నది. It will pierce into ఖడ్గము the ఎదుటి వాణిని person. చీల్చి గాయపరిచేది అయితున్నది. A sword will pierce a person and it అదే will hurt ఖడ్గము them. పిల్లల బోధించే వారిని కూడా చీల్చేది గాయపరిచేది అయితున్నది. It will pierce into you and it will hurt ఖడ్గము you. రెండు విధములుగా పనిచేసేది అయితున్నది కనుక A sword will work in two ways. ఖడ్గాన్ని ఉపయోగించేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనము. We should earn the wisdom to ఎప్పుడు ఏ use the ఖడ్గాన్ని sword. ఉపయోగించాలి అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనము. We should earn the wisdom when to use which sword. లేనట్లయితే ప్రియులారా గొర్రెలు తప్పిపోయేటువంటి అవకాశం ఉన్నది. If not, the sheep will go out of the way. ఓ సాతానుకి ఎరగాయిపోయేటువంటి ఎరైపోయేటువంటి అవకాశం ఉన్నది. If not, they become prey to the సాతాను devil. గొర్రెలను దొంగిలించేవాడైతున్నాడు. The devil will steal the sheep. కాపరి పిల్లర లేకుండా కాపరి పిల్లర నిర్లక్ష్యంగా ఉంటే If the shepherd is ఓ ignorant, సాతానుడు గొర్రెలను పిల్లర దొంగిలించేవాడైతున్నాడు. the devil will steal the తన sheep, అధీనంలో తీసుకొని వెళ్ళేవాడైతున్నాడు. take the sheep under ఓ his control, నరకానికి తీసుకొని take the పోయేవాడైతున్నాడు. sheep to the hell. ఉదయ కాలము ప్రియులారా This morning, beloved, దేవునికి అభిషేకమును మనం పొందుకోవాలి. should receive the anointing of God. దేవుని అభిషేకమును మనం You పొందుకోవాలి. should receive the anointing of God దేవునికి అభిషేకము పిల్లల దేవుని యొక్క సంఘములో కార్యము చేయడానికి కొరకు to work in the church of God. దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క సన్నిధిలో సంఘములో కార్యము చేయడానికి కొరకు For the anointing of God to work in the church of God. ఆయన ప్రియులారా ఆయన ఆ సంఘములో కొందరిని దేవుడు అపోస్తలులుగా అభిషేకించిన వాడైతున్నాడు. God has anointed few in the church as సంఘములో apostles. పిల్లల కొందరిని దేవుడు అపోస్తలులుగా అభిషేకించిన వాడైతున్నాడు. Few in the church he appointed as సంఘములో apostles. కొద్ది మందిని పరిచర్య చేసేటువంటి వారిగా వారి దేవుడు పిల్లల అభిషేకించిన వాడైతున్నాడు. And few in the church he anointed as ministers. సంఘములో కొందరిని ప్రవచనములు చెప్పేటటువంటి వారిగా దేవుడు అభిషేకించేవాడైతున్నాడు. And few in the church he anointed as prophets. సంఘములో కొందరిని సువార్త పరిచర్య కొరకు అభిషేకించేవాడైతున్నాడు. And few in the church he has anointed as సంఘములో preachers. కొందరిని దేవుడు పిల్లల కాపరులుగా నియమించడానికి కొరకు అభిషేకించడానికి సిద్ధముగా ఉన్నాడు. And he's ready to anoint few in the church as shepherds. కాపరి పిల్లలు దేవుడు పిల్లలు తన సంఘములు పిల్లలు ఉపదేశకులను కొందరిని అభిషేకించాలని ఆశ కలిగిన వాడైతున్నాడు. And God desires to anoint few in the church as teachers. సంఘములో కొందరిని ఉపదేశకులుగా పిల్లలు అభిషేకించాలని దేవుని యొక్క చిత్తమైతున్నది. It is the will of God to anoint few in the church as ఓ teachers. దేవుడు పిల్లలు కొందరిని కాపరులుగా అభిషేకించాలని దేవుని యొక్క చిత్తమైతున్నది. It is the will of God to anoint కొందరిని few as సువార్త పరిచర్య pastors. కొరకు అభిషేకించాలని దేవుని యొక్క చిత్తమైతున్నది. And few in it is the will of God to anoint few in the కొందరిని church as సంఘములో preachers. పిల్లరా ప్రవచనించే వారిగా అభిషేకించాలని దేవుని యొక్క చిత్తమైతున్నది. And it is the will of God to anoint few as prophets. సంఘములో కొందరిని అపోస్తలులుగా అభిషేకించాలని దేవుని యొక్క చిత్తమైతున్నది. It is the will of God to anoint few as ఇది apostles. సంఘము యొక్క ప్రియులార క్రమ పద్ధతి అయినటువంటి పరిచర్య అయితున్నది. This is an orderly way of a church. మన జీవితంలో అభిషేకం కొరకు మనం వచ్చిట్టున్నాం. We have come here for anointing. మనము అభిషేకం కొరకు మనం వచ్చిట్టున్నాం. We have come for the anointing. శుక్రవారం ఆయిల్ అనాయింట్మెంట్ కొరకు మనం సిద్ధపడుతున్నాం. We are preparing for the oil anointing on నువ్వు Friday. ఏ గురి కలిగి ఉంటున్నావు? What is your goal? నువ్వు ఏ గురి కలిగి ఉంటున్నావు? దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని యొక్క మందిరములో ఏమి చేయాలి నీవు ఆశ కలిగి ఉంటున్నావు? What is your goal and what do you want to do in the presence of God, in the house ఏ of God? స్థానమును నీవు దేవుడిని నిలబెట్టాలని ఆశ కలిగి ఉంటున్నాడో ఎప్పుడైనా ప్రార్థించి కనుగొన్నావా నీవు? Have you ever prayed and inquired what God wants you to do in his house? దేవా నాయనా నీ సన్నిధిని మందిరములో నాయనా నేను ఈ పరిచర్య చేస్తానని ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేశామా మనము? Have you ever knelt down and prayed that, Lord, I want to do this in your house? నీవు ఏదైతే నువ్వు ఏమంటారు తీర్మానం చేసుకుంటున్నావు, Whatever commitment you're making, ఏదైతే దేవుని యొక్క పరిచర్యలో దేవుని సంఘములే పరిచర్యలు చేయాలని నీవు తీర్మానము చేసుకుంటున్నావో నా తీర్మానములో నీవు స్థిరముగా ఉండాలని నేను అభిషేకించే వారమైంటున్నా మేము.
whatever commitment you're making to do so and so in the house of God, and we are here to anoint you that you should be firm in your commitment. పూర్వకాలమందు In the olden days, రాజులను అభిషేకించేవారంటున్నారు. they used to anoint the kings. రాజులను ఎందుకు అభిషేకించారు? Why did they anoint the ఆయన kings? రాజ పరిపాలన సరిగా చేయడానికి కొరకు, For him to rule the తన kingdom ప్రజలను properly, పిల్లలు సరి అనే విధంగా పరిపాలన చేయడానికి కొరకు, to rule the people properly. ఇంకా 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 యాజకులను పిల్లలు అభిషేకించేవారంటున్నారు. And they used to anoint the priests. ఇందుకొరకు యాజకులను ఇందుకొరకు అభిషేకించేవారంటున్నారు. Why did they anoint the priest? యాజకత్వము సరిగా చేయడానికి కొరకు, To do the priest దేవుని మందిరములో properly. యాజకత్వము చేయడానికి కొరకు, To be a priest in దేవుని front of పరిచర్య God. ధర్మము నిర్వహించడానికి కొరకు, To fulfill the కొందరిని work of God. కొందరిని దేవుడు ప్రియులారా యాజకులుగా అభిషేకించేవాడు అంటున్నాడు. So God will anoint few as priests, కొందరిని ప్రవక్తలుగా దేవుడు అభిషేకించేవాడు అంటున్నాడు. and God will anoint few as prophets. ఎందుకొరకు ప్రవచనాలు ప్రవక్తలు? Why do we need prophets and prophecies? ఎందుకొరకమ్మా ప్రవచనములు ప్రవక్తలు? ఎందుకొరకు సంఘాలు? Why churches need ఎవరికైనా prophets and అవగాహన prophets? ఉందా? ప్రవచనములు ప్రవక్తలు సంఘములో ఎందుకొరకు? Why prophets and prophecies should be in the church? దేవుడు ప్రియులారా Lord beloved, ప్రవక్తలను ఎందుకున్నాడంటే, if he's choosing a prophet, సంఘములో ఎందుకొరకు ప్రవక్తలు ఉండాలి అంటే, why prophets should be in the church? ప్రవక్తలు దేవుని యొక్క మాటలు తీసుకొని Prophets will take the word of God, ప్రజలకు ప్రియుల దేవుని యొక్క మాటలు వినిపించడము, and they will make the people hear those words. సంఘము క్షేమాభివృద్ధి కొరకు, And for the well-being of the church, ప్రవచనములు ప్రవక్తలు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, prophets and the prophecies are for the well-being of the church, వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి పొందడానికి కొరకు, for you to prosper and be good in పరిచర్య personally, ధర్మము చేయడానికి కొరకు, to do the ministry. సంఘములో ప్రియుల ప్రవక్తలు అవసరమైతున్నది. Prophets are needed in the church. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పిల్లల ప్రవక్తల పరిచర్య గొప్పదైతున్నది. And more importantly, the ministry of prophets is కాపరత్వము అన్నిటికన్నా పైన ఉన్నదిగా ఉంటుంది కనుక కాపర్యత్వము పైన ఉంటుంది. the pastorship is on the top of all, అయినను కూడా పిల్లల ప్రవక్తల అభిషేకము, but still the anointing of the prophet, అది సంఘం యొక్క క్షేమాభివృద్ధిని కోరుకునేది అయితున్నది. it will desire the well-being of the అది church. దేవుని యొక్క మాటలను చక్కగా సంఘానికి వినిపించేవాడైతున్నాడు. He will make the church listen to the words of God. భాషలు దేని కొరకు Why do we need tongues? అమ్మా? భాషలు నీ కొరకే, Tongues are for you. అన్య భాషలు నీ కొరకే, Other tongues are for you. అన్య భాషలు నీ క్షేమము కొరకే. Other tongues are for your well-being. నువ్వు అన్య భాషలు మాట్లాడుతుంటే నీ క్షేమము కొరకే. అది If you're talking in other tongues, that is for your well-being. ప్రవచనము దేని కొరకు? Why do you need prophecy? అది సంఘ క్షేమము కొరకు. That is for the well-being of the church. అది దేవుని యొక్క పిల్లల ఆలోచన నెరవేర్చే వాడైతున్నాడు ప్రవచనములు కనుక. The prophet will fulfill the thoughts of God. అందుకొరకు ప్లస్ సంఘములు ఎక్కువగా ప్రవచన వరములు కలిగినటువంటి వారి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. That's why we should pray for more people to have the gift of prophecy in ఎక్కువగా them. ప్రవచన వరములు కలిగినటువంటి ప్రియుల వారి కొరకు దేవుడు లేపునట్లుగా ప్రతి ఒక్కరు ఆశ కలిగిన వారుగా ఉండాలి. Everyone should have the desire so that God will raise up more people who ఇందుకొరకు have the gift of ప్రవక్తలు prophecy. దేవుని యొక్క మాటలు తీసుకొని ప్రజలకు చెప్పేవారైతున్నారు. Because prophets will take the words of God ప్రవక్తలు and release them to దేవుని యొక్క people. సంఘము క్షేమాభివృద్ధిని కోరుకునేవారైతున్నారు. Prophets will desire the well-being of the church. అన్య భాషలు మాట్లాడే వారు తన యొక్క క్షేమం మాత్రమే కోరుకుంటున్నారు. The ones who speak in tongues will desire the well-being of themselves. అందుకొరకే ప్రియ దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తున్నది. That's why the word of God is saying like this. మనకందరికీ కూడా తెలుసు కనుక. We all know this. లూకా సువార్త 24వ అధ్యాయం. Luke chapter 24. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. నీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి మీరు పైనుండి శక్తి పొందు వరకు శక్తి పొందు వరకు పట్టణములో పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుడి పిల్లల స్వయాన్ని చెప్పుతుంటున్నాడు.
God, He Himself is saying, మీరు పైనుండి శక్తి పొందు వరకు కూడా పట్టణములో నిలిచి వేచి ఉండండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. you stay, wait in the city and pray till you receive power from above. ఓ మీకు శక్తి కావాల్సి ఉన్నది, You need power. మీకు బలము కావాలి, You need strength. మీకు ధైర్యము కావాలి. You need boldness. ఓ దేవుడు మిమ్మల్ని ధైర్యవంతులుగా నిలబెట్టాలి కనుక Because God wants you to stand as bold మీరు people. పైనుండి శక్తి పొందే వరకు కూడా పట్టణములో కనిపెట్టి ప్రార్థన చేసి నిలిచి ఉండండి. Wait and pray in the city until you receive power from above. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. That's why the word of God is saying, ఓ మనకు శక్తి కావాలంటే, if we need power, మనకు ధైర్యము కావాలంటే, if we need courage, ఓ మనకు బలము కావాలంటే, if we need strength, మనకు సాతానుని ఎదిరించే సామర్థ్యం మనకు కావాలంటే, if we need the ability మన to fight పైనుండి against శక్తి మనం devil, పొందుకోవాలి. we should receive power from above. పైనుండి మనం అభిషేకం పొందుకోవాలి. We should receive anointing from above. పైనుండి దేవుని యొక్క అభిషేకం మనం పొందుకోవాలి. We should receive the anointing of God from above. కనుక ఈ లోకమంతా కూడా సాతాను అధీనంలో ఉన్నది. This whole entire world is in the control of the ఇది devil. సాతాను యొక్క అధీనంలో ఉన్నది కనుక Because the world is in the వాడు control of the ఈజీగా devil. ఈ యొక్క లోకాన్ని మనకు ఇవ్వడు. వాడు He won't give this world to us వారితో so మనం easily. పోరాడాలి. We should fight with him. మనకు శక్తి కావాలి, We need power. మనకు బలము We కావాలి, need strength. మనకు జ్ఞానము కావాలి. We need wisdom. అందుకొరకు దేవుడు ఒక వాక్యం That's సెలవిస్తుంది, why the word of God is saying, మీరు పైనుండి శక్తి పొందే వరకు కూడా till you receive power from above, కనిపెట్టి ప్రార్థన చేయండి. wait and pray. ఉదయకాల ప్రియ సంగమా, This morning, beloved church, మనకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. God is giving us another దేవుని chance శక్తి పొందడానికి కొరకు, to receive the power of దేవునికి God, అభిషేకం పొందడానికి to కొరకు, receive the anointing of పైనుండి God, దేవుని యొక్క శక్తి పొందుకోవడానికి కొరకు, to receive the power from ఎవరికైతే above. ఆశ కలిగి ఉంటున్నారు, Those who desire for it, ఎవరికైతే ప్రియ దేవుని యొక్క బలము శక్తి కావాలని ఆశ కలిగి ఉంటున్నారు, those who desire to receive the power and ఎవరికైతే strength of దేవుని యొక్క God, జ్ఞానము కావాలని ఆశ కలిగి ఉంటున్నారు, those who desire for the wisdom of God, వారికి దేవుడు పిల్లల అడుగు వారికి దేవుడు అనుగ్రహించేవాడైతున్నాడు. God will give to the one who asks him. ఎవరైతే అడుగుతారో వారికి అనుగ్రహించే దేవుడైతున్నాడు. God will give to the one ఈ who will ఉదయకాలం ask him. అడిగినట్లయితే If you ask him this దేవుడు morning, నీకు పిల్లల పైనుండి శక్తి అనుగ్రహించే he దేవుడైతున్నాడు. will give you power from నీ above. శక్తి పొందాలి, You should receive నీ power. బలము You పొందాలి, should receive strength. నీ లోకాన్ని జయించాలి. You should conquer this world. లోకమును జయించేటువంటి వీరులుగా మనం ఈ లోకములో ఉండాలి. We should become the champions who will లోకమును conquer this జయించినటువంటి world. విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. We should have the faith that overcomes this దేవుడు world. మనకు విశ్వాసం అనుగ్రహించాడు. God gave us faith. దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. God gave us Holy Spirit. మనము పిల్లల లోకాన్ని జయించేటువంటి విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. We should have the faith that will conquer this world. అందుకొరికి పిల్లల అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యము చూస్తే, In Acts of Apostles chapter 1 verse 8 says, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి ఆయనను వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మనమందరము కూడా శక్తి పొందుతాం. కనుక మీరు యెరూషలేములోను మనమందరము కూడా యెరూషలేములోను యూదయ సమరయ యూదయ సమరయ దేశములంతటను దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై సాక్షులై ఉంటారు. వారితో చెప్పాను. మనము శక్తి పొందిన తర్వాత, after we receiving the power, అభిషేకము పొందిన తర్వాత, after receiving the దేవుని anointing, యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటుంది? what is the word of God saying? దేవుని యొక్క వాక్యం ఏం What is సెలవిస్తుంటుంది? the word of God saying? మీరు సమరయ యెరూషలేములోను In the Jerusalem, యూదయలోను in Judea, సమరయలోను and in Samaria, భూలోకమందంతటను కూడా until the ends of the earth, నాకు సాక్షులై ఉంటారు. you will be my witnesses. అభిషేకము ఆత్మ ఎందుకొరకు? Why do you need the spirit of anointing? ఎందుకొరకు అభిషేకము ఆత్మ? Why do you need the anointing and spirit? దేవుడు అంటున్నాడు, God is saying, నాకు మీరు సాక్షులై ఉంటారు. you will be my witnesses మీరు పిల్లరా యెరూషలేములోను in the Jerusalem. ఈ ప్రాంతంలో మీరు మాకు సాక్షులై ఉంటారు. You will be my witnesses in this యెరూషలేము community. పిల్లరా ఆ యొక్క పిల్లరా దేవుని పట్టణమై ఉంటున్నది. Jerusalem is the city of ఇక్కడ God. మనకు అభిషేకము కావాలంటే, For us, if we want అభిషేకం anointing పొందిన here, తర్వాత ఇక్కడంతా కూడా మనము సాక్ష్యముతో చేత నింపబడాలి. we should be ఈ ప్రాంతం అంతా కూడా మనము సాక్ష్యము చేత, దేవుని సాక్ష్యము చేత నింపబడాలి. this entire place should be filled with our testimony. ఇంకా రెండవ అడుగు ఏమంటున్నది? What is the second step? సమరయలోనికి వెళ్ళాలి మనం. We should go into Samaria. అన్యుల దగ్గరికి వెళ్ళాలి మనం. We should go to the Gentiles. దేవుని ఎరుగని ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి మనం. Go to the people who don't know God. అభిషేకం పొందిన తర్వాత, After receiving anointing, దేవుని శక్తి మనం పొందిన తర్వాత, after receiving the power of God,
సమరయలోనికి మనం వెళ్ళాలి. We should go into the Samaria. ఓ అన్యుల మధ్యలోనికి మనం వెళ్ళాలి. We should go into the దేవుని యొక్క Gentiles. స్వార్థను చేత పట్టుకొని, Take holding the gospel of దేవుని God. యొక్క స్వార్థను చేత పట్టుకొని Holding the gospel of God. అన్యుల మధ్యలో మనం నిలబడాలి. We should stand in the midst of అన్యులకు దేవుని Gentiles యొక్క స్వార్థను ప్రకటించాలి. and preach gospel to them. తర్వాత భూలోకమంతా కూడా నాకు సాక్షులై ఉంటారు. And then you will be my తర్వాత witnesses మన till యొక్క the ends సేవ of the earth. విస్తరింపచేయాలి మనము. And then we should increase and తర్వాత expand the మన సేవ ministry. ప్రపంచమంతా విస్తరింపచేయాలి. And then we should expand the మొట్టమొదట ministry all మన throughout the యొక్క world. ప్రియులారా మన సేవ ఇక్కడ మనం ఆరంభించాలి. First of all, we should start our యెరూషలేములో మన ministry here. సేవ ఆరంభించాలి. We should start serving God in తర్వాత Jerusalem. సమరయలో మన సేవ ఆరంభించాలి. Then we should start serving God in Samaria. తర్వాత ప్రియులారా ప్రపంచమంతా కూడా మన సేవ విస్తరించాలి. Then the ministry should spread ఇటువంటి వారి throughout this రోషము world. కలిగినటువంటి బిడ్డల కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for such zealous children. ఇటువంటి ఆశ కలిగిన బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు. God is looking for such అభిషేకం people with కొరకు desire. ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు. God is looking for people who are పరిశుద్ధాత్మ designed for అభిషేకం anointing. కొరకు ఆకలి దాహము కలిగిన బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు. God is waiting for people who have the hunger and thirst for the anointing of the Holy Spirit. దేవుని యొక్క స్వార్థను చేత పట్టుకొని You should hold the gospel of God. పిల్లల లోకాన్ని పిల్లల లోకములోనికి జ్యోతుల వల్ల మనల్ని దేవుడు పంపాలని ఆశ కలిగిన వాడు And అంటున్నాడు. God desires to send us as a light into this world. శిష్యులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, When we remind ourselves about శిష్యులను మనం disciples. జ్ఞాపకం When చేసుకున్నప్పుడు we remember the disciples. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేసి సమాధి చేయబడ్డాడు. The Lord Jesus Christ was crucified and he was buried. అయ్యో మన నాయకుడు వెళ్ళిపోయాడు, Our leader left మమ్మల్ని నడిపించేవాడు లేడు, and there's no one to lead us. మాకు ఆలోచన చెప్పేవాడు లేడు. No one to say ఇంతవరకు నాయన ఒక thoughts. నాయకుడిని మేము ఆధారం చేసుకున్నామని చనిపోయాడు. Until now we depended upon our leader. ఇగో Now he's ఇప్పుడు gone. ఏం చేయాలి మేము? What shall we do now? ఈ ప్రజలు మమ్మల్ని రాళ్లతో కొడతారేమో, These people might stone us. ఓ ఈ లోక ప్రజలు మమ్మల్ని పిల్లలు హేళన చేస్తారేమో These worldly people might mock us, అని భయపడి పిరికిగా పిల్లల వారు ఒక రూమ్ లోనికి వెళ్ళి కూర్చున్నారు. saying that timidly they went into a room and sat there. భయపడుతూ వారు రూమ్ లోనికి వెళ్ళి కూర్చున్నారు. With fear they went into a room and sat. పేతురు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు When we remember Peter, ఒక చిన్న పిల్లను చూసి, he looked at a small girl. ఒక చిన్న పిల్లను చూసి He looked at a small girl. నీవు కూడా యేసుక్రీస్తు శిష్యుడివే కదా అన్నప్పుడు When she said that even you aren't you the disciple of Jesus? ఆయన ఎవరో నేను ఎరుగను. He said, I don't know who he is. యేసు ఎవరో నేను ఎరుగను. I don't know who Jesus is. ఒక చిన్న పిల్ల దగ్గర యేసు క్రీస్తుతో కూడా లేకుంటే ఏమో శిష్యుడు అనేది బిరుదు పొందినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తుంటున్నాం. We're able to see the testimony of a person who was called as a యేసు disciple of క్రీస్తు Jesus 3.5 in front సంవత్సరం of a small తిరిగినటువంటి child. వ్యక్తి, The person who roamed with Jesus. యేసు క్రీస్తుతో 3.5 సంవత్సరంలో తిరిగినటువంటి వ్యక్తి, The person who roamed with Jesus for ఒక 3.5 చిన్న years. పిల్ల వచ్చి ఆయనను ప్రశ్న వేసినప్పుడు, When a small child came and questioned him, నీవు కూడా యేసుతో కూడున్న వాడవి, even you were the one with Jesus Christ. అయ్యా నేను ఎవరో అమ్మా పాప ఎవరో నువ్వు ఆ యేసు ఎవరో నాకు తెలియదు. Then he said, I don't know who this Jesus is. మన సాక్ష్యం ఎలాగుంటున్నది? Then how is our testimony? నువ్వు పని చేసే ప్రాంతంలో At your workplace, నేను క్రైస్తవుడని చెప్పుకోగలుగుతుంటున్నావా? are you able to say that you're a Christian? నేను దేవుని బిడ్డనని చెప్పుకోగలుగుతుంటున్నావా? నువ్వు Are you able to say that you're the child of నువ్వు God? చదువుకునేటువంటి ప్రాంతంలో At your study place, నేను క్రైస్తవుడిని దేవుని బిడ్డనని చెప్పుకోగలిగినటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగిన వారుగా మనం ఉంటున్నామా? do you have the testimony where you could say that you're a Christian and the child of God? ఆయన ఎవరో నాకు తెలియదని సాక్ష్యం మనం కలిగిన వారుగా ఉంటున్నాం. మేము జాగ్రత్త. Be careful, we might have the testimony of saying that I don't know who he is. ఆయన ఎవరో నేను ఎరుగను. I don't know who he is. నేను క్రైస్తవుడను కాదు, I'm not a Christian. నేను క్రీస్తు బిడ్డను కాదు. I'm not the child of Christ. ఎందరో చెప్పుకునేటువంటి బిడ్డలు లోకములో ఉంటున్నారు. There are many children who say like this and live in this world. పేతురు అలాగే ఉంటున్నాడు. Even Peter was like that. పేతురు అలాగే ఉంటున్నాడు. Even Peter was like that. ఓ ఎప్పుడైతే When పైనుండి శక్తి పొందాడు, when he received power from above, ఎప్పుడైతే పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు, when he received the power of Holy Spirit,
ఎప్పుడైతే ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తిని అతడు పొందాడో when he received the power of Holy Spirit, అప్పుడే అతనికి ధైర్యం వచ్చింది. and right then he received పరిశుద్ధాత్మ boldness. శక్తి పొందినప్పుడు ధైర్యం వచ్చింది. After receiving the power of Holy Spirit, he received పరిశుద్ధాత్మ శక్తి boldness. పొందినప్పుడు అతనికి బలం వచ్చింది. After receiving the power of Holy Spirit, he received ఓ strength. పిరికివాడు బలవంతుడైపోయాడు. A timid person became a పిరికివాడు bold person. బలవంతుడైపోయాడు. A timid person became strong. క్రీస్తు ఎవరో అని పలికినటువంటి పేతురు The Peter who said, "Who is అదే Jesus?" క్రీస్తు నామాన్ని ప్రకటించి And the same Peter proclaimed the name ఓ of 3,000 Jesus. మంది 5,000 మందిని క్రీస్తులోనికి నడిపించిన వాడైతున్నాడు. And he led 3,000, 5,000 people into ఒకనాడు Christ. అభిషేకము లేనటువంటి ఆ పేతురు One day Peter, who didn't have the ఎప్పుడైతే anointing, అభిషేకము పొందాడు when he received the anointing, ధైర్యము కలిగిన వాడైపోయాడు. he became bold. శక్తిని పొందిన He వాడైపోయాడు. received power. అతడు లోకమును ఎత్తుటప్పుడు అనేకుల మధ్య లేచి నిలబడ్డాడు. He stood up in front of the ఓ world. ఈయన యేసుక్రీస్తు. He is Jesus Christ. ఈయననే యేసుక్రీస్తు. He is Jesus Christ. మేము యేసుక్రీస్తు దాసులము. And we are the servants of మేము Jesus Christ. యేసుక్రీస్తు బిడ్డలము. And we are the children of ఈ Jesus నీవు Christ. అభిషేకం పొందినప్పుడు When he received the నీవు anointing, పరిశుద్ధాత్మను పొందినప్పుడు when you receive the Holy దేవుడు Spirit, నీలో ఉన్న పిరికితనమును తీసివేసి God will take away the fear in you. నీకు ధైర్యం He అనుగ్రహించేవాడైతున్నాడు. will give you నీకు boldness. శక్తి He will give అనుగ్రహించేవాడైతున్నాడు. you power. నేను లోకములో బలవంతుడు He నిలబెట్టేవాడైతున్నాడు. will make you stand as a strong man ఉదయ in this కాలం world. ప్రియ సంగమా This morning, dear church, మనం అభిషేకం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. we should wait and pray for the అది anointing. పిరికి వారిని బలవంతులుగా చేసేటువంటి సామర్థ్యం కలిగేటువంటి అభిషేకం అయింది. The anointing has the ability to make a timid person into a strong person. ఒకప్పుడు పేతురు కుందేలు చూస్తే అది ఎప్పుడు భయపడేట జంతువు అవుతుంది. If you look at a rabbit, it is always ఓ in fear. పిరికి ఆ కుందేలు ఎప్పుడు కూడా భయపడే జంతువు ఎక్కడైనా వెళ్ళిపోయి ఆ యొక్క బండ సందులో దాక్కుంటది. A rabbit is such kind of an animal which is always ఒకప్పుడు fearful. పేతురు అలాగే fearing. ఉన్నాడు. When he received the anointing, అతడు వేట కుక్క వలె మారిపోయాడు. he became a hunting dog. బలమైనటువంటి సింహం వలె మారిపోయాడు. He became a అతడు strong lion. వేటాడేటువంటి ప్రియుల వేట కుక్క వలె మారిపోయాడు. He became a బలము hunting dog which పొందుతున్నటువంటి వాడు hunts. కూడా చూడగలుగుతున్నాము. ప్రియ సంగమా, Beloved church, నీవు అభిషేకం పొందితే, when you receive the anointing, పరిశుద్ధాత్మ అభిషేకము పొందితే, when you receive the anointing of పై Holy నుండి నీ Spirit, శక్తి when పొందుకుంటావు. you will receive power పై from నుండి above. ధైర్యం కలిగినటువంటి ఆత్మ నీకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. God will give you the spirit of పిరికితనము boldness కలిగిన from ఆత్మ above. దేవుడు నీకు ఇయ్యడు. God will not give you the spirit of నీకు fear. ధైర్యం ఇచ్చే ఆత్మ దేవుడు ఇచ్చేవాడు అంటున్నాడు. God will give you the spirit of నిన్ను boldness. నిలబెట్టేటి దేవుడు మనకు నిన్ను నిలబెట్టే దేవుడు మనకి ఉన్నాడు కనుక, Because we have the God who will make us stand firm. ఓ మన జీవితంలో కూడా ప్రియులారా, Even our lives, మన beloved. సొంతగా ఏమి చేసినా కూడా ఏమి చేయలేం. మనం We cannot do anything when we do it by మన ourselves. సొంత కార్యములు సొంత పనులను బట్టి మనం ఏమి చేయలేం. మనం We cannot do anything by our own works or our మనము own పరిశుద్ధాత్మ knowledge. శక్తి ద్వారా కార్యములు చేయగలుగుతాం. మనం We can do everything by the పరిశుద్ధాత్మ power of Holy నడిపింపు ద్వారా Spirit. గొప్ప కార్యం చేయగలుగుతాం. We'll do great things by the leading of Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రియులారా మనలను గొప్ప కార్యములు చేసే విధంగా మనం నిలబెట్టేదిగా ఉంటుంది. Holy Spirit will make us stand to do great మనము things. దేవుని యొక్క పిల్లలు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే వారుగా మనం ఉండాలి. And we should wait for the Holy Spirit. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. Numbers chapter 11. ఇశ్రాయేలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, When we think about the people of Israel, ఇశ్రాయేలులు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటున్నారు. people of Israel were traveling in the wilderness. ఓ అరణ్యంలో వారు ప్రయాణం చేస్తుంటున్నారు. They're traveling in the wilderness. వారు పిల్లలు ప్రతిరోజు మన్నాను భుజిస్తుంటున్నారు. Every day they are eating manna. ప్రతిరోజు పరలోకపు యొక్క మన్నాను భుజిస్తుంటున్నారు. Every day they are eating heavenly అయితే manna. ఇశ్రాయేలు జనాంగమునకు ఒక ఆశ కలిగింది. Now the people of Israel got a desire. ఓ ప్రతిరోజు ఏమి ఈ యొక్క మన్నా ఏం భుజించాలి మేము. So what shall we eat ఈ this manna ప్రతిరోజు each and every తెల్ల day? మన్నా తిని విసుకొచ్చేసింది వారికి. They got irritated by eating manna every day. వారందరూ కూడా మోషే దగ్గరికి వచ్చారు. They all came to Moses. మోషే మాకు మాంసం కావాలి. Moses, we want meat. ఈ ఆహారం తిని మాకు విసుకొచ్చేసింది. We are fed up eating this manna every day. వారు మోషే దగ్గరికి వచ్చి వారు పిల్లలు విన్నపిస్తుంటున్నారు. They came to Moses and they are asking him, ఒకవేళ వారి సొంత ప్రయత్నం ద్వారా ఇశ్రాయేలు జనాంగము
తమ ఆహారాన్ని వారు పిల్లలు వేటాడి సంపాదించుకుంటే ఎంత సంపాదించుకోగలుగుతారు? If the people of Israel by their own strength వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటున్నారు. they are traveling in the wilderness, వారు వేటాడినప్పుడు ప్రియులారా ఎంత ఆహారాన్ని వారు వేటాడి ఆ జంతువులనే కానీ పక్షులనే కానీ ఎంతగా వారు సంపాదించుకోగలుగుతారు? if they have hunted the birds or the animals in that వారు wilderness, సొంత how much బలము would they చేత have gathered? సొంత బలము చేత సొంత యొక్క జ్ఞానము చేత ఎంత ఆహారాన్ని వారు సంపాదించుకోగలుగుతారు? How much food could they gather with their own strength and own understanding? ఎంత సంపాదించుకోగలుగుతామా? How much- దినమంతా వేటాడితే ఎన్ని దొరుకుతాయి? How much can they earn after hunting for the whole day? ఒక జంతువు దొరుకుతుందేమో, Might రెండు they మూడు might get పక్షులు one animal దొరుకుతాయేమో. or 2-3 birds. ఆ వల వేసి వేటాడి అన్ని చేస్తారు కానీ ఒక రెండు మూడు పక్షులు దొరుకుతాయి, ఒక జంతువు దొరుకుతుంది. After setting up all the traps and nets, they might get one animal or 2-3 birds. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 31వ వచనము. Numbers chapter 11 verse 31. తరువాత యెహోవా సన్నిధి నుండి గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంతా దూరము వరకు భూమి మీద 2 మూరలు అమ్మా 2 మూరల ఎత్తున వాటిని పడవేసి చూడగలుగుతుంటున్నా. దేవుడు ఏం చేశాడు? What did God do? దేవుడు ఏం చేశాడు? What did God do? తూర్పు గాలి ప్రసరింప చేశాడు. He made the east wind తూర్పు గాలి ప్రసరింప చేశాడు. He made the east పడమటి wind గాలి to blow. ప్రసరింప చేశాడు. He made the west wind to blow. అనేక పక్షులు వారి గుడారంలోనికి వచ్చేసావి. Many quails and birds వారి came to గుడారం the యొక్క tents. దగ్గరకు వచ్చి పడిపోయావి. They came to the tent వారి and fell వారి down. యొక్క ప్రాంతం అంతా కూడా పక్షుల చేత నింపబడ్డది. The entire place was filled with the birds. వారి యొక్క గుడారంలో ఆ యొక్క పక్షుల ఎంతవరకు అమ్మా? ఎంత 2 మూరల 2 మూరల వరకు కూడా ఆ పక్షులు అంతవరకు కుప్పలైపోయాయి. They were up to 2 cubits deep all around the camp. దేవుడు ఏం చేశాడు? What did God do? తూర్పు గాలి విసర చేశాడు. He made the eastern wind to blow. తూర్పు గాలి విసర చేశాడు. He made the eastern పశ్చిమ wind to గాలి blow. విసర He చేశాడు. made the western wind దక్షిణ to గాలి blow. విసర He చేశాడు. made the southern wind to పడమరటి blow. గాలి విసర చేశాడు. He made the అనేక western wind to పక్షులు blow. వచ్చేసాయి. Many birds came. నా ప్రియ సంగమా, My dear church, ఉదయ కాలము దేవుడు గాలి పంపబోతుంటున్నాడు. this morning God is going to send దేవుడు his wind. తూర్పు గాలి పంపబోతున్నాడు సంగమ వీధికి. He's going to send his ఓ eastern wind to the తూర్పు గాలి church. దేవుని సంగమికి పంపబోతున్నాడు. God is going to send his eastern wind అనేక to the ఆత్మలు church. కొట్టుకొని రాబోతున్నవి. Many souls are going to come తూర్పు down నుండి పడమట నుండి from the east, from the దక్షిణ west, నుండి ఉత్తరము నుండి from the south, from the north. దేవుడు తన పరిశుద్ధాత్మ గాలిని ప్రసరింప చేస్తున్నాడు. God is going to send his wind. దేవుడు తన పరిశుద్ధాత్మ గాలిని ప్రసరింప చేస్తున్నాడు. God is going to send his wind. అనేక ఆత్మలు దేవుడు తన పిల్లల సంఘంలోకి వచ్చి పడేటట్లు దేవుడు చేస్తుంటున్నాడు. God is going to make it in such a way that many souls ఉదయ will come కాలము and fall in his సంగమా, presence. ఉదయ కాలము In this morning, దేవుని మీద మనం ఆధారపడాలి. we should depend upon దేవుని God. మీద మనం ఆనుకోవాలి. We should lean upon ఆయన him. గాలి కొరకు మనము ప్రియులారా మనం వేచి ఉండాలి. We should wait for ఆయన the తూర్పు గాలి మన wind మీద of God. ప్రసరింప చేసేవాడంటున్నాడు. He will make the eastern ఆయన wind blow. తూర్పు గాలి మన మీద ప్రసరింప చేసేవాడంటున్నాడు. He will make the eastern ఓ wind ఆయన blow upon us. పరిశుద్ధాత్మ గాలి మన మీద ప్రసరింప He చేసేవాడంటున్నాడు. will make the wind of Holy Spirit to ఓ blow నీ upon us. పరిస్థితిని దేవుడు మార్చేవాడంటున్నాడు. God will change your నీకు situation. నీకు ఆశ ఉండాలి. You should have the desire. నీకు ఆశ ఉండాలి. You should have the desire. నీకు ఒక కోరిక ఉండాలి. You should have a desire. ఏలియా దగ్గర ఒక శిష్యుడు ఉంటున్నాడు. There is a disciple. ఏలియా దగ్గర ఒక Elijah. శిష్యుడు ఉంటున్నాడు. Elijah had a disciple. ఆయనకు ఒక శిష్యుడు ఎలిషా ఉంటున్నాడు. He had a disciple called ఓ Elisha. ఎలిషా పిల్లల గొప్ప స్వార్థపరుడు. Elisha is a very great selfish man. ఓ ఏలియా కంటే పిల్లల ఎలిషా స్వార్థపరుడు ఎక్కువైపోయాడు. Elisha became so selfish. ఎందుకొరకనగా Because the reason తన is యజమానుని కంటే కూడా 2 అంతల ఆత్మ నాకు కావాలనుకున్నాడు. he desired 2 times more spirit than his ఏలియా దగ్గర ఉన్న master. ఆత్మ కంటే 2 అంతల ఆత్మ నాకు కావాలి. I want the spirit of 2 times. I 2 want అంతలుగా ఆత్మ నాకు కావాలి. a double portion of the spirit from Elijah. ఎలిషా లాంటి ఆశ నీకున్నదా?
Do you have the desire like that of దేవా Elisha's? రెండంతల ఆత్మశక్తి నాకు కావాలి. Lord, I need double portion నాయనా of the రెండంతల power of ఆత్మశక్తి నాకు Spirit. కావాలి. I need double portion దేవా of the రెండంతల Spirit's power. కార్యములు నేను చేస్తాను. I want to do ఏలియా కంటే కూడా ఎలీషా రెండంతల అద్భుత కార్యములు చేశాడు. Elisha did two ఉదయకాలము times ప్రియ more సంగమా than the works మనము of కూడా Elijah. రెండంతల అభిషేకం మనం పొందుకొచ్చారంటున్నాము. Even this morning, dear church, we should receive the double portion ఓ of దేవుడు anointing. రెండంతల ఆత్మాభిషేకం మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. God is going to give us a double నీకు portion of ఆశ the కలిగి Spirit's నీకు ఆశ anointing. ఉంటే, If you have the ఓ నీ desire, కోరిక ఉంటే, if you have the నీ desire, పట్టుదలగా నీ యజమానుని ఓ ప్రియ విడువక ఉన్నట్లయితే, if you don't leave your master ఎలీషా with అంటున్నాడు determination, Elisha is saying, ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. he is going after ఏలియా ఎక్కడికి Elijah. వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. Where Elijah is going, he is following him. కారణం ఏమైతుంది? What is the నా reason? యజమానుని కంటే కూడా తనలో ఉన్న ఆత్మ కంటే రెండంతల ఆత్మ నాకు కావాలి. I want the double ఈ portion of the ఉదయకాలం Spirit ఇక్కడ that my కూర్చున్న master ప్రతి has. బిడ్డ నేను అడుగుతుంటున్నాను. Dear children, I'm ఈ asking you ఆశ ఈ here. దాహాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. We should have this నాయనా thirst. నాకు రెండంతల ఆత్మ శక్తి నాకు అనుగ్రహించు. Lord, give me double portion నాయనా of రెండంతల your అభిషేకము Spirit. నాకు కావాలి. I want double portion రెండంతల of బలము anointing. నాకు కావాలి. I want double portion of నాయనా strength. రెండంతల అద్భుత కార్యములు చేయాలని ఆశ కలిగిన వాడిగా I ఉంటాను. want to do double portion of miracles. దేవుడు అంటున్నాడు, God is saying, నాకంటే కూడా, more than me, నాకంటే కూడా greater than me. ఇంకా ఎక్కువ కార్యములు మీరు చేస్తారు. You will do works more than me, greater than me, దేవుని కంటే కూడా even, more than God. రెండంతల కార్యములు చేసే శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేవాడు అంటున్నాడు. Holy Spirit will give us the power to do double portion of works అయితే than మనకు what God ప్రియులారా, did. ఒక ఆశ మనం కలిగిన వారుగా ఉండాలి. So we should have the desire. మనం ఆశ మనం కలిగిన వారుగా ఉండాలి. We should have the desire. ఆశ మనం కలిగిన వారుగా ఉండాలి. We should have the desire. ఈ ఆకు కోరిక నీకున్నదా? ఇక్కడ కూర్చున్న సంగమా, So the church who is sitting ఎలీషా here, do you have the లాంటి కోరిక desire? నీకున్నట్లయితే, If you have the desire దేవా like నీ that, like కొరకు నాయనా Elisha's, నేను రెండంతల కార్యములు చేసేటువంటి శక్తి నాకు అనుగ్రహించుము. God, give me the power to do రెండంతల double portion of అభిషేకము works నాకు for you. అనుగ్రహించుము. Give me the double portion of నా anointing. యజమానుని కంటే కూడా రెండంతల అభిషేకము నాకు అనుగ్రహించు. Give me the double portion of anointing. ఏమి పర్వాలేదు, మాకంటే రెండంతల శక్తి మీకు కావాలి. It's okay. You need double portion మాకంటే of కూడా power more రెండంతల than శక్తి us. మీరు కోరుకోనండి. You desire double దేవుడు portion of మీకు power more అనుగ్రహించేవాడు than us. అంటున్నాడు. God will give it to you. అయ్యా మా యజమానుని కంటే కూడా రెండంతల శక్తి మాకు అనుగ్రహించుము. Give me the double portion మా of power more యజమానుని than కంటే my కూడా master. రెండైనంతల అద్భుత ఆశ్చర్య కార్యములు మేము చేయాలని ఆశ కలిగిన వారుగా ఉంటున్నాము. Because we desire to do double portion of మిమ్మల్ని works more లోకములోనికి than my పంపాలని ఆశ master. మాకు కలిగిన వారుగా ఉంటున్నాము. మిమ్మల్ని లోకములోనికి పంపాలని ఆశ కలిగిన వారుగా మేము ఉంటున్నాము. Because we desire to send you into this world. మిమ్మల్ని అభిషేకించి లోకములోకి పంపాలని ఆశ కలిగిన వారుగా ఉంటున్నాము మేము. Because we desire to anoint you and send you into this world. అయితే నీకు ఆశ దాహం కలిగిన వాడుగా ఉండాలి. But you should be with hunger and పట్టుదల thirst. నువ్వు కలిగిన వాడుగా ఉండాలి. You should have determination. అందుకోరికే అంటున్నాడు దేవుడు యేసుక్రీస్తు అన్నాడు కనుక, That's why Jesus Christ said, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు నిశ్చయముగా ఎక్కువ కార్యము చేస్తాడని అంటున్నాడు. those who believe in me will do the work greater than me. మన జీవితంలో ప్రియులారా, In our lives, beloved. చాలా సార్లు ఓడిపోవడానికి కారణం The reason to be to become ఎందుకు defeated many ఓడిపోతున్నాం times. మనము? Why are we failing in our lives? ఎందుకు శత్రువు గెలుస్తున్నాడు మనలను? Why the devil is winning? ఎందుకు శత్రువు మనలను పిల్లలు ఓడిస్తుంటున్నాడు? Why the devil is defeating us? ఎందుకు మనం శత్రువును ఓడించలేకపోతుంటున్నాం? Why are we unable to defeat the devil? మన జీవితంలో ఒక తక్కువ ఉన్నదేమో. One thing might be lacking in our lives. మన జీవితంలో ఒక తక్కువ ఉన్నదేమో. One thing might be lacking in our అది lives. జ్ఞాపకం చేస్తాను నేను. I will remind you that thing. మోషేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, When we remember Moses, మోషేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు when we remember Moses, 80 ఏళ్ల వరకు కూడా until 80 years, 2 సార్లు 2 times, 40 రోజులు, 40 days and 40 days, 40 రాత్రింబవళ్ళు, 40 days and 40 nights, 40 రాత్రింబవళ్ళు 2 సార్లు కూడా and even the second time 40 days and 40 nights. కొండ పైకి ఎక్కిపోయాడు. He went on to the mountain దేవునితో గడిపాడు. and spent with God. అన్నపానములు పుచ్చుకోలేదు. He neither ate నీళ్లు nor drank. పుచ్చుకోలేదు. He didn't drink water. దేవుని సముఖం నుండి ఒక నిమిషం కూడా బయటకు వెళ్ళలేదు.
Not even for a second he went out from దేవుని the presence విడిచిపెట్టి of ఒక God. గంట కూడా బయటకు వెళ్ళలేదు. Not even for an hour he went 40 out from రోజులు దేవుని from సన్నిధిలో God. గడిపాడు కనుకనే 40 days he spent in the presence of God. దేవుని సన్నిధిలో 40 రోజులు గడిపాడు. 40 రోజులు 80 రోజులు గడిపాడు కనుకనే Because he spent 40 days and 40 days, 80 days in the presence of God. దేవుని యొక్క శక్తిని మోషే పొందినవాడే అంటున్నాడు. Moses received the power of God. దేవుని యొక్క శక్తిని మోషేకు దేవుడు అనుగ్రహించాడు. God gave his power to Moses. దేవుడు అంటున్నప్పుడు అప్పుడు దేవుడు మోషే అంటున్నాడు. Then Moses is saying ఓ నిర్గమకాండము 17వ అధ్యాయం. in Exodus chapter నేను 17. షార్ట్ కట్ ఇది ఒక మెసేజ్ కానీ షార్ట్ కట్ చేసి చెప్తున్నాను నేను. Even this is a sermon, but I will make it a short and tell you. నిర్గమకాండము 17వ అధ్యాయం 9వ వాక్యం. Exodus chapter 17 verse 9. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద కొండ శిఖరం మీద నిలిచెదనని యెహోషువతో మోషే తనతో చెప్పినట్లు చేసి చూడండి ప్రియులారా, చాలమ్మా ఇక్కడ చూడగలుగుతున్నాము. We are seeing here యెహోషువతో మోషే అంటున్నాడు, Moses is saying to యెహోషువ Joshua, నీవు బయలు వెళ్ళు అమాలేకులతో యుద్ధము చేయి. Joshua, you go and fight with the Amalekites. యెహోషువ నీవు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయి. Joshua, you go and fight with the నేను కొండపైకి Amalekites. వెళ్ళిపోతా నేను. I will go on to the hill of నా God. చేతిలో కర్రని తీసుకుంటున్నా నేను. I am taking a staff in my hand. నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతా నేను. I will go into the presence of కొండ God. మీదకి వెళ్ళిపోతా నేను. I will go on to కొండ on కింద the top మీరు of the యుద్ధము hill. చేయండి. You మీరు fight. అమాలేకులతో యుద్ధము చేయండి. You fight with the Amalekites. మీరు శత్రువులతో యుద్ధము చేయండి. You fight with the enemy. అంధకార శక్తులతో యుద్ధము చేయండి. You fight with the dark లోకంలో powers. ఈ యొక్క దురాత్మల సమూహంతో యుద్ధము చేయండి. Fight with the evil forces. నేను మీ కొరకు కొండ ఎక్కిపోతా నేను. And for you I will go on to the hill. నేను మీ కొరకు కొండ ఎక్కిపోతా నేను. For you I will go on top of the hill. మోషే కొండ ఎక్కిపోయాడు. Then Moses went on to the hill. అక్కడికి వెళ్ళి మోషే ఏం చేశాడు? What did Moses do on that hill? అక్కడికి వెళ్ళి మోషే ఏం చేశాడు? What did Moses do on that hill? తన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించాడు. He lifted up his hands and started praying to God. చేతులెత్తి దేవుని ప్రార్థన చేయడం ఆరంభించాడు. He lifted up his hands and started praying to రెండు God. చేతులెత్తి దేవుని ప్రార్థన చేయడం ఆరంభించాడు. He lifted up both his hands and ప్రియ started సంగమా, praying. ఈ అనుభవం మనం కలిగిన వారుగా ఉండాలి సంగమా. Beloved church, we should have this దేవుని experience. సముఖంలో చేతులెత్తి ప్రార్థన చేయడం అనుభవం మనం కలిగిన వారుగా ఉండాలి. We should have the experience of lifting up our hands in the నీ presence of God and చేతులెత్తినప్పుడు praying. శత్రువులు ఓడిపోతారు. When you lift up your hands, your enemy నువ్వు will be చేతులెత్తి defeated. ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యలు దేవుడు పిల్లలు తీర్చేవాడే అంటున్నాడు. When you lift up your hands and pray, God will take away all ఏ your సమస్య problems. చేత నువ్వు పట్టి పీడించబడుతుంటున్నావు? With which ఏ problem బంధకములు you are నిన్ను suffering బంధించి with. ఉంటున్నావు? The bondages that ఏ are bound కుటుంబములో you. ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావు? The situations you're facing in your family. ఏ పరిస్థితి గుండా నీ ప్రయాణము చేస్తుంటున్నావు? The situations you are మోషే వలె traveling నీ through. కొండకెక్కు. Like Moses, go నీ on to the చేతులెత్తి hill. ప్రార్థన చేయి. Lift up your hands and pray. యెహోషువ శత్రుతో యుద్ధము చేస్తుంటున్నాడు. And the Joshua is fighting with the enemy. నీవు ప్రార్థన చేసినప్పుడు, When you pray, నువ్వు చేతులెత్తి ప్రార్థన when you చేసినప్పుడు lift up your hands and pray, శత్రువు ఓడిపోయేవాడంటున్నాడు. the devil will be శత్రువు defeated. నీ కాల క్రిందకి దేవుడు తీసుకొని God వచ్చేవాడంటున్నాడు. will bring the enemy under అపవాదిని నీ your feet కాల దగ్గర పడవేసేవాడంటున్నాడు. and he'll throw the devil at ఎప్పుడైతే your మోషే feet. చేతులు కిందికి దించాడు, When Moses put down his hands, ఎప్పుడైతే మోషే చేతులు కిందికి దించాడు, when Moses put down his hands, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. the people of Israel were defeated. అమాలేకీయులు గెలిచారు. Amalekites won. ఎప్పుడైతే నీ ప్రార్థన ప్రార్థన జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు, When you neglect your prayer life, నీ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తావు, when you neglect your prayer life, నీ సమస్యలు నీకు అధికమైపోతాయి. your problems will increase. నీ సమస్యలు నీకు అధికమైపోతాయి. Your troubles will increase. అపవాది నిన్ను ఓడించేవాడే అంటున్నాడు. The devil will defeat you. అపవాది నిన్ను ఓడించేవాడే అంటున్నాడు. Devil will defeat you. నువ్వు ప్రార్థన చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు But when you lift up your hands and pray, దేవుడు నీకు జయమిచ్చే దేవుడే అంటున్నాడు. God will give you victory. నీకు జయమిచ్చే దేవుడే అంటున్నాడు. God will give you నీకు victory. జయము కావాలంటే, If you need నీకు victory, నువ్వు బలవంతుడుగా ఉండాలంటే, for you to be నువ్వు strong, శక్తివంతుడుగా ఉండాలంటే for you to be powerful, చేతులెత్తి ప్రార్థన చేయి. lift up your hands and pray. ఉపవాసముడి ప్రార్థన చేయి. Pray with fasting. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకో.
have fasting నీ prayers for your కుటుంబంలో sins. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకో. And appoint నీ fasting కుటుంబం prayers in your నీ family. కుటుంబం ఏ సమస్య గుండా ఏ పరిస్థితి ఉండేదో నాకు తెలియదు కానీ I don't know what is the condition నీ and ఉపవాస situation దినాలు in your family. ప్రతిష్ఠించుకొని నీ చేతులెత్తి ప్రార్థన చేస్తే When you have fasting day and pray, lift up your hands and pray on them, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు. God will give you నీ victory శత్రువులను ఓడించే దేవుడు అంటున్నాడు. and will defeat your అందుకని enemies. కీర్తన కాడి లాగా అంటున్నాడు. That's why the psalmist is saying 141 కీర్తన 2వ వాక్యం ఇలాగుంటున్నది. 141 Psalm verse 2. 141 కీర్తన 2వ వాక్యము. 141 Psalm verse 2. నా ప్రార్థన దూపము వలెను నా ప్రార్థన ధూపము వలెను. నేను చేతులెత్తుట అమ్మా నేను చేతులెత్తుట. సాయంకాల నైవేద్యము నేను వలెను చేతులెత్తుట సాయంకాలం యొక్క నైవేద్యము వలెను. నీ దృష్టికి అయ్యా నీ అంగీకారములగును గాక. దృష్టికి ఉండును గాక. నాయనా నా చేతులెత్తి నేను ప్రార్థన చేసినప్పుడు When I lift up my hands and pray, Lord. నీ చేతులెత్తి నేను ప్రార్థన చేసినప్పుడు When I lift up my hands and pray, నా ప్రార్థన నాయనా ధూపము వలె నీకు ఇష్టముగా ఉండును గాక. may my prayer be pleasing to you like an నా incense. ప్రార్థన ధూపమునైనా నీకు సంతోషము కలిగింప చేయను గాక. May the incense of my prayer please you. నా ప్రార్థన పరిమళ సువాసనగానైనా నీ సింహాసనము చేరును గాక. May the aroma of the incense of my నాయనా prayer reach your సాయంకాలమున throne. నేను ప్రార్థన చేయట చేతులెత్తి ప్రార్థన చేయట My lifting up of hands in prayer. అయినా సాయంకాలం యొక్క నైవేద్యం వలె ఉంటున్నది, ధూపం వలె ఉంటున్నది. It is like an evening sacrifice and incense. ప్రార్థించే అనుభవం మనం కలిగిన వారుగా ఉండాలి.